దేవునామాను స్తోత్రాలు. మీ అందరికీ మా వందనాలు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ఒక వీడియో ద్వారాగా ప్రపంచమంతా కూడా దేవుని వాక్యాన్ని వినిపించాలని, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఆశిస్తున్న ఈరోజు మరి ఒక వీడియో తీయడానికి ఈ స్టాండ్లు కొనుకొచ్చి మరి ఎన్ని రోజులు పెట్టో తీసుకురావాలనుకుంటున్నాను. కానీ దేవుడు ఈ రోజున అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ అందరికీ మరి మా ఛానల్ అనేది మీరు అందరు లైక్ చేసినట్టయితే కొన్ని అనుభవాలు అనేది దేవుని యొక్క మేము నేర్చుకున్న అనుభవాలు, కొన్ని విషయాలు మీ మధ్యలోకి తీసుకురావాలని, మరి మీ ప్రార్థనలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం తెచ్చుకోవాలని. రెండోది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని విన్నవారందరూ కూడా ఆలోచించి దేవుని యొక్క వాక్యం ఎలాగున్నదో గ్రహించి నడుచుకున్నట్లయితే మనకి ఎంతో దేవుని ఆశీర్వాదం ఉంటాయి. ప్రేమని దేవుని బిడ్డారా, దేవుని వాక్యం అనేది మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. ఏంటంటే, నీతి మరణం నుంచి రక్షించును. దేవుని యొక్క వాక్యములో ఈ రాత్రికాల సమయమున నీతి మరణం నుంచి రక్షించును. దేవుని యొక్క సన్నిధిలో ఒక మరణంలో ఉన్నప్పుడు, ఒక శ్రమలు ఉన్నప్పుడు, ఒక కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, వ్యాధులు ఉన్నప్పుడు, దురాత్మల చేత పీడించబడుతున్న సమయాల్లో దేవుని యొక్క వాక్యం చెబుతుందంటే నీతి మరణం నుంచి విడిపించును. ఈ రాత్రి ప్రభువైన దేవుని బిడ్డలారా, మనం నీతిని పట్టుకోవాలి. మొదటగా యేసు ప్రభువారు మొదట శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్తలో మొదటగా మీరు నీతిని ఎతకండి. పరలోక రాజ్యాన్ని చేరాలంటే మొదట నీతిని ఎతకాలి. నీతిని ఎతికిన వారికి, నీతి దొరికిన వారికి పరలోక రాజ్యం దొరికింది. నీతి దొరకని వారికి, నీతిని అనుసరించినప్పుడు, నీతిని పట్టుకున్నప్పుడు పరలోక రాజ్యం మనకు దూరం అయింది. కాబట్టి నీతి మరణం నుంచి విడిపించును అని సొలొమోను తన ఆలోచన చొప్పున ఆ వాక్యం రాశాడు. యేసు ప్రభువు గత సంవత్సరాల కింద కూడా ఏమని చెప్పాడంటే, మొదట నీతిని ఎతకండి, నీతిని ఎతికిన వారికి పరలోక రాజ్యం దొరికిద్దని దేవుని వాక్యం తెలియజేసింది. అందుకనే నీతి మరణం నుంచి విడిపించును. ఒక మరణం వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక అప్పుల సమస్యలు చిక్కుపడిపోయినప్పుడు మొదటగా మనం వెతకాల్సింది నీతిని ఎతికిన వారికి సత్యం దొరికింది. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్టయితే యోబు గ్రంథంలో ఒక మాట ఉన్నది. యోబు గ్రంథంలో యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథంలో యోబు గారికి 10 మంది పిల్లలు, ఆస్తి కలిగినవాడు, లూజైన ఒక దేశంలో నీతిమంతుడైన యోబు గారు ఒక్కడే కనపడ్డాడు. యథార్థమంతుడు, నీతిమంతుడు అని ఎన్నో మొదటి అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోబు గారి గురించి మనం చూసుకుంటే, ఊజైన దేశంలో యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతను యథార్థమంతుడు, న్యాయవంతుడై ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమని విస్తరించిన వాడై ఉన్నాడంట. దేవుని వాక్యం అనేది మనము యోబు గారి గురించి చూసుకుంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, నీతిని అనుసరించాలనుకున్న వారు చెడుతనాన్ని అసహించుకోవాలి, చెడు ఆలోచనలు తీసివేయాలి, చెడ్డ చూపులు తీసివేయాలి. అందుకని దేవుని వాక్యం చెబుతుంటే, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విస్తరించిన వాడంట. చూసారా? ప్రేమని దేవుని బిడ్డలు, అదే నీతి. చెడుతనం విడిచిపెట్టినప్పుడు మనకు నీతి దొరికింది. ఒక దురాలోచన విడిచిపెట్టినప్పుడు, ఒక చెడ్డతనంతో విడిచిపెట్టినప్పుడు, మనం ఎప్పుడైతే నీతి మార్గంలో నడుచుకునేటప్పుడు ఈ మొత్తం విడిచిపెట్టితే అప్పుడే మనకు నీతి దొరికినట్టు. అందుకని యోబు గారు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విస్తరించిన వాడని యోబు గారు దేవుని వాక్యం చెబుతుంది. ప్రేమని దేవుడు అలాంటి యోబు గారికి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకు వచ్చింది. దురాత్మ శక్తి ఆ ఇంటిని మొత్తం పీడించబడుతుంది. దురాత్మ శక్తి కుటుంబాల మొత్తం పతనం చేస్తుంది.
ఆస్తి పోయింది, ఆయనకుండా కుమారులు పోయారు, కుమార్తెలు పోయారు, వ్యాధి, కురుపులు, సిమి రక్తం ద్వారాగా చిల్లపెంకు తీసుకొని చాలా హింసపడే సమయంలో కూడా ఏబు గారు ఒక మాట అంటున్నాడు. చూసారా? చూడండి, ఏబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనం. అక్కడ కొంతమంది బంధువులు వచ్చారు. వారు చెబుతున్నారు, అయ్యా ఈ సత్యాన్ని విడిచిపెట్టేసాయి, నీ దేవుడిని విడిచిపెట్టేసాయి, మార్కెళ్ళి తిరుగు, మీకు ఈ దేవుడు ఏం మేలు చేశాడు, దేవుడు నీకు ఏం మేలు చేశాడు, దేవుడు నీకు వదలవు అని కొంతమంది అంటుంటే భార్య వచ్చే ఉందంటే ఏబు గారి భార్య, నువ్వు దేవుని దూషించు, నువ్వు మరణించయ్యా అన్నాను. ఒక పక్కనే భార్య మరణించు, నువ్వు బ్రతకటి వేస్తానంటుంది. ఒక పక్కన బంధువులు, స్నేహితులు, నీకు దేవుడు ఏం మేలు చేశాడని నువ్వు ఇలా ఉన్నావు, దేవుడు నీకు ఏం మేలు చేశాడు, ఏ కార్యం చేశాడు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, చర్చికి వెళ్తున్నావు, దేవుని ఆరాధించుతున్నావు, నీకు ఏం మేలు కలిగింది, మా మాట వినమని స్నేహితులు, బంధువులు. అలాంటి సమయంలో ఏబు గారు అన్నాడు, 27వ అధ్యాయము 5వ వచనం, మీరు చెప్పినది న్యాయమైన నేనెంత మాత్రం ఒప్పుకొనను, మరణం వరకు నేనెంత మాత్రం యథార్థనేడవను. చూసారా? ఏబు గారు ఇచ్చిన మాట ఏంటంటే, నేను మరణమయ్యేంత వరకు నేను ఎంత మాత్రమో యథార్థను ఇడవను, నా నీతిని ఇడవక గట్టిగా పట్టుకుందును. దేవుని యొక్క సన్నిధిలో ఏబు గారు ఏమన్నాడంటే, నా నీతిని ఇడవక గట్టిగా పట్టుకుందును. ఎప్పుడైతే నీతిని గట్టిగా పట్టుకున్నాడో ఏబు గారు కుటుంబాన్ని పాడు చేసే దురాత్మ శక్తి కూడా, దాని పునాదులు కూడా కదిలిపోయాయి. నీతిని పట్టుకోవాలి, నీతిని పట్టుకుంటే దేవుడు దొరుకుతాడు మనకి. నీతిని పట్టుకున్నప్పుడు నిన్ను ఏలుబడి చేసే దురాత్మ శక్తి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నువ్వు నీతిని పట్టుకున్నప్పుడు నిన్ను పీడించుల చీకటి, కుటుంబానికి సమాధానం లేకుండా చేసే దురాత్మ శక్తులు నీతిని పట్టుకున్నప్పుడు, నువ్వు నీతిని నడిచినప్పుడు, నీతిని అనుసరించినప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే నేను మరణమయ్యా వారికి కూడా నేను ఎంత మాత్రం యథార్థ నిడవను, నా నీతి నిడవక గట్టిగా పట్టుకుందాం. చూసారా ఎంత పునాది అండి? నీతి అనే పునాది మీద వేసాడు ఏబు గారు. నీతి అనే ఒక కుటుంబాన్ని నీతి అనే ఒక పునాది మీద వేసాడు కాబట్టి నా నీతి నిడవక గట్టిగా పట్టుకుందును. మీరు ఎంతమంది అని చెప్పుకోండి, ఎంతమంది అని మాట్లాడండి, నేను నమ్మిన దేవుడు నమ్మకమైన దేవుడు. నీతిమంతులకు అనేకమైన శ్రమలు వస్తాయి, అయినా వాటిలో నుంచి నన్ను విడిపిస్తాడని దావీదు కీర్తనలో 34వ కీర్తన 19, 18, 19 వచనాల్లో ఉన్నాయి. నీతిమంతులకు అనేకమైన శ్రమలు, అయినా వాటిలో నుంచి నన్ను విడిపిస్తాడు, విడిపించే దేవుడు. నీతిమంతులకు అనేకమైన శ్రమలు, ఆ శ్రమ భార్య ద్వారా రావచ్చు, భర్త ద్వారా రావచ్చు, బిడ్డ ద్వారా రావచ్చు, అప్పుల ద్వారా రావచ్చు, వ్యాధి ద్వారా రావచ్చు, ఏ కారణాలు వచ్చినా దేవుడు నీతిని పట్టుకున్న వారికి దేవుడు తోడుగుండి శ్రమ నుంచి విడిపిస్తాడు. కాబట్టి ఈ వాక్యం ఇస్తున్న ప్రియ సహోదరులారా, నువ్వు నీతిని పట్టుకున్నావా లేకపోతే అవినీతిని పట్టుకున్నావా? నువ్వు ఏ నీతిని పట్టుకుని నడుస్తున్నావు? నీకెందుకు మేలు కలగట్లా? కుటుంబానికి ఎందుకు సమాధానం లేదు? కుటుంబం ఎందుకు దురాత్మశక్తి పీడించబడుతున్న గొడవల తాగాదులు చికాకులు ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు నీతిని విడిచిపెట్టేశావు, సత్యాన్ని విడిచిపెట్టేశావు, అవసత్యంలో నడుస్తున్నావు. అవసత్యం ఆలోచన చొప్పున మనం నడుస్తున్నాం కాబట్టి మనకు ఇంటికి సమాధానము. అందుకని సత్యమైన దేవుడిని నువ్వు నమ్మాలంటే నీలో ఒక యథార్థత రావాలి. సత్యమైన దేవుడు మనం నమ్ముకున్నామంటే దేవుని యందు భయభక్తులకి చెడుతనాన్ని విస్తరించేవాడుగా ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుకుంటాడు. ఏబు గారిని శ్రమ నుంచి విడిపించాడు, మరణాన్ని విడిపించాడు. దేవుడు ఎంతైతే కోల్పోయాడో అంతకి అంత దేవుడు ఆశీర్వదించాడు. ఏబు గారు నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే మనలో ఒక నీతి ఉండాలి. నిన్ను నన్ను దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థితిలోకి నడిపించాలంటే మన నీతిని గట్టిగా పట్టుకుంటే నిత్యరాజ్యాన్ని కూడా మనం వారసులు అవుతాం. అందుకనే యేసుక్రీస్తు నామాన్ని అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. మీరు సత్యాన్ని గ్రహించి మనందరము, మీరు మనందరం సత్యాన్ని గ్రహించి నీతిని పట్టుకుని నడిచిన వారికి దేవుడు తోడుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవుని చిన్న వాక్యం ప్రభు దీవించును గాక. ఆమె మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఛానల్ అనేది ఓపెన్ చేస్తున్నాం. మీరు గమనించి అందరూ కూడా లైక్ చేస్తే ఇంకా కొన్ని విషయాలు అనేది కొన్ని దేవుడు మరి ఈ ప్రాంతంలో మరి ఒక పరిటాల ప్రాంతం, మాది ఎన్టీఆర్ జిల్లా కంచర్ల మండలం పరిటాల మా గ్రామం. ఈ దైవస్వరూపి ప్రార్థన మందిరం అనేక మంది దిద్దుబాట్లు వస్తుంటారు. ఇక్కడికి బాధలు ఉండేవారు, వ్యాధులు ఉండేవారు, దురాత్మ చేత పీడించబడుతున్న వారు,
చాత్బడి శక్తుల ద్వారా పీడించబడుతున్న వారందరూ కూడా ఇక్కడికి వచ్చి దిద్దుబాట్లు చేసుకొని వారి స్వస్థలు పొంది గర్భఫలాలు లేని వారికి దేవుడు గర్భఫలాలు ఇచ్చిన స్థలం ఇది. వాగ్దాన స్థలానికి వచ్చి దేవుడు ఎంతోమంది మేలు పొందు మరి స్వస్థ పొంది దేవుడు మాట తీసుకుని వెళ్ళిన దేవుని బిడ్డలు అందరూ చాలామంది ఉన్నారు. కాబట్టి మరి గమనించి మరి సత్యాన్ని గ్రహించి మా లైన్ అనేది మీరు అందరూ కూడా అందరు చూడాలి. ఇంకా అందరికి తెలియజేసినట్లయితే మా ఛానల్ అనేది మీ అందరికి ఇంకా కొన్ని విషయాలు, కొన్ని అనుభవాలు, కొన్ని వాక్యాలు, లోతైన సబ్జెక్టులు మీకు అందించాలంటే మీరు లైక్ చేయండి. మీ అందరికీ వందనాలు.